పంచాంగ శ్రవణం వినడం వల్ల పోతాయి. అంతేకాకుండా గంగా స్నాన విశేష పుణ్యఫలదాం గోదాన తుల్యం వృణాం. కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తే ఎట్లాంటి పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం వినడం వల్ల అట్లాంటి పుణ్యం వస్తుంది. అంతేకాకుండా గంగా స్నాన విశేష పుణ్యఫలదాం గోదాన తుల్యం వృణాం. ఒక గోవుని ఉత్తమమైనటువంటి బ్రాహ్మణికి దానం ఇస్తే ఎట్లాంటి పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం వినడం వల్ల అట్లాంటి పుణ్యం వస్తుంది. అదే కాదట, ఆయుర్ధతి ఉత్తమం శుభకరం పంచాంగ మాకర్ణితాం. ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పంచాంగకర్తగా, పీఠాధిపతిగా, పీఠాధ్యక్షులుగా ఆ విషయాన్ని విపులంగా లలితా గంటల పంచాంగంలో వ్రాయడం జరిగింది. గిరి శ్రీనివాస్ శర్మ గారు ఈ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఏతత్వత్సరం పరాభవ అనే నామ సంవత్సరం ఇవాళ 7:01 నుంచి అమావాస్య 7:01 వరకు ఉంది. 7:01 నుంచి కూడా పరాభవ అనే నామ సంవత్సరం మనకి ప్రారంభమైంది. ఆ వివరాలన్నీ కూడా వారు ముఖ్యంగా విందాం. శ్రీనివాస గారు ప్రారంభించింది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సభాయే నమః. ఈ సంవత్సరం